ఇక బంగారం దిగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు పెట్టింది. డీజీఎఫ్ఐటీ నుంచి కీలక పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోల్డ్ ఇంపోర్ట్ కు అడ్వాన్స్ ఆథరైజేషన్ పై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఒక్క అడ్వాన్స్ ఆథరైజేషన్ ను గరిష్టంగా 100 కిలోల బంగారం పరిమితి విధించారు. మొదటిసారి దరఖాస్తు చేసే సంస్థలకు ఫిజికల్ ఇన్స్పెక్షన్ తప్పనిసరి చేశారు. తయారీ యూనిట్ సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలిస్తారు అధికారులు. ఎగుమతుల పనితీరు ఆధారంగానే తదుపరి గోల్డ్ దిగుమతి అనుమతులు ఇస్తారు. 50% ఎగుమతి బాధ్యత నెరవేర్చితేనే కొత్త అనుమతులు మంజూరవుతాయి. గోల్డ్ దిగుమతి ఎగుమతులపై 15 రోజుల రిపోర్టులు తప్పనిసరి చేశారు. చార్టెడ్ అకౌంటెంట్ ధృవీకరణతో పనితీరు నివేదికలు సమర్పించారు. ప్రాంతీయ అధికారుల నుంచి డీజీఎఫ్టీఐ హెడ్ క్వార్టర్స్ కు నెలవారీ నివేదికలు సబ్మిట్ చేయాలి. గోల్డ్ ట్రేడ్ పై కేంద్రం కఠిన పర్యవేక్షణ ప్రారంభమవుతుంది. బంగారం దిగుమతులపై మానిటరింగ్ మరింత కట్టుదిట్టం చేశారు. విదేశీ మారక నిల్వల రక్షణ కోసమే కొత్త నిబంధనల అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతోంది. జ్యువెలరీ పరిశ్రమపై కొత్త గైడ్ లైన్స్ ప్రభావం ఏంటన్న చర్చ మొదలైంది. ఇక గోల్డ్ దిగుమతుల్లో పారదర్శకత పెంచేందుకే కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. డీజీఎఫ్టీఐ తాజా నిర్ణయాలతో బులియన్ మార్కెట్లో చర్చ మొదలైంది. గోల్డ్ ఇంపోర్ట్ పాలసీలో కీలక మార్పులు అమల్లోకి వచ్చేలా ఉన్నాయి. కేంద్రం కొత్త రూల్స్ తో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. బంగారం దిగుమతులపై ఇక నుంచి కఠిన నిఘా పెట్టనుండడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తింది.